అన్ని రకాల వస్త్రాలపై అప్ టు 66% ఆఫ్. అందరికీ నమస్కారం, నేను స్వరూప పుట్లపల్లి. వెల్కమ్ టు సుమన్ టీవీ. ఆపరేషన్ సింధూర్ వ్యవహారం పార్లమెంట్ ఉభయ సభలను కుదిపేసింది. లోక్సభలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విపక్షాలకు ఒక సీరియస్ గానే ఆన్సర్ ఇచ్చారు. ప్రస్తుతం నాతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ సురేష్ కొచ్చాటిల్ గారు. ఆయనతో ఈ ఆపరేషన్ సింధూర్ అలాగే ఆపరేషన్ మహదేవ్ గురించి మాట్లాడదాం. సార్ నమస్తే. మీరు కూడా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్పీచ్ విని ఉంటారు కదండి సార్. ఫైనల్ గా కన్క్లూజన్ ఏంటి మీ అభిప్రాయం? పార్లమెంట్ లో గొడవలు ఎక్కువ ఉంటాయి, డిబేట్లు తక్కువ ఉంటుందండి. కానీ ఈసారి ఈ డిబేట్ కొంచెం బాగా జరిగింది, మాట్లాడారు చాలామంది. అది డైరెక్ట్ ఫస్ట్ అమిత్ షా గారు డామినేట్ చేశారు ప్రొసీడింగ్స్ అంతా. జయశంకర్ గారు చాలా బాగా మాట్లాడారు. దాని తర్వాత ఆపోజిషన్ లీడర్స్ అఖిలేష్ యాదవ్ కానీ, రాహుల్ గాంధీ కానీ, ప్రియాంక వాద్రా, ఇంకా మిగతా శివసేన నుంచి అక్కడిక్కడ చాలామంది మాట్లాడారు. హైలైట్ స్పీచెస్ ఏంటంటే ఒకటి అమిత్ షా గారిది. నాకు అనిపించింది అంటే మోదీ గారు క్లోజింగ్ ఇచ్చినాక దానికన్నా పవర్ఫుల్గా అమిత్ షా గారు డీల్ చేశారు. మోదీ గారు ప్రధానమంత్రి ఉన్నప్పుడు ఆయన అంత అగ్రెసివ్గా మాట్లాడలేరు, చాలా డిప్లొమాటిక్లీ మాట్లాడారు. ఎందుకంటే ప్రధానమంత్రి, అమిత్ షా గారు హోమ్ మినిస్టర్ కదా, ప్రాబ్లం లేదు. ఇప్పుడు మన రోడ్డు మీద తిరిగేటప్పుడు కూడా అడిగితే వాడు ఇంకేవో చెప్తాడు, కానీ అది వాళ్ళు చెప్పలేరు కదా. బికాజ్ దే హ్యావ్ టు వెరీ వెరీ డిప్లొమాటిక్ అనమాట. సో బేసిక్లీ ఆర్గ్యుమెంట్ ఏంటంటే 2-3 పాయింట్స్ మీద రాహుల్ గాంధీ గొడవ పెట్టారు ముందు నుంచే. ప్రధానమంత్రి పార్లమెంట్లో మాట్లాడారా, అయిపోయింది. ఆపరేషన్ సింధూర్ డీటెయిల్స్ కావాలి, డీటెయిల్స్ ఇవ్వరు. ఏ దేశమైనా వాళ్ళు ఏం చేశారని చెప్పరు, కానీ చెప్పారు అప్పుడు కూడా, అన్ని మొత్తం చెప్పకూడదు. మన ఎన్ని ప్లేన్లు పోయినాయి, ఎందుకండి అది మన ప్లేన్స్ ఎన్ని పోయినాయని పాకిస్తాన్కి మనం ఎందుకు చెప్పాలి? ఎయిర్ ఫోర్స్ ఏమంటున్నారు, మన ఏ అసెట్ పోలేదంటున్నారు వాళ్ళు. ఎయిర్ మార్షల్ భారతి ఫస్ట్ ప్రెస్ కాన్ఫరెన్స్లో మీకు గుర్తుంటుంది, ఫైనల్ ప్రెస్ కాన్ఫరెన్స్ యాక్చువల్లీ లాస్ట్ 2 days ఆపరేషన్ ఆగిన తర్వాత ఎయిర్ మార్షల్ భారతి ఎయిర్ ఫోర్స్ వైపు నుంచి మాట్లాడుతూ మాది ఏ అసెట్ పోలేదు. రఫాల్ అనే కంపెనీకి కీస్ ఉంటుంది, మన ఎయిర్క్రాఫ్ట్ కీస్ అంటే ఎలక్ట్రానిక్ కీస్, అది మన ఫిజికల్ కీస్ కాదు. వాళ్ళకి అక్కడ కూర్చొని ఫ్రాన్స్లో తెలుసు మన దగ్గర ఎన్ని ఎయిర్క్రాఫ్ట్ ఉంది, ఎక్కడుందని వాళ్ళకి తెలుసు అనమాట. ఎందుకంటే దాంట్లో ఉన్న ఇంజిన్ కానివ్వండి, మిగతా పారామీటర్స్ వాళ్ళు కూడా ట్రాక్ చేస్తూనే ఉంటారు. వాళ్ళు కూడా అన్నారు వీళ్ళు అన్ని ఎయిర్క్రాఫ్ట్ ఓకే ఉంది, ఒక్క ఎయిర్క్రాఫ్ట్కి ప్రాబ్లం ఉండే 17,000 feetలో ఏదో ఇష్యూ వచ్చింది, టెక్నికల్ ఇష్యూ వచ్చిందని చెప్పారు వాళ్ళు. ఏ యుద్ధం వచ్చినా కానీ నష్టాలు ఉంటాయండి. బంగ్లాదేశ్ వార్లో మనం గెలిచిన యుద్ధాన్ని, అది నిన్న పార్లమెంట్లో చాలా బాగా అమిత్ షా గారు చెప్పారు. మనం అర్థం చేసుకోవాలి. ఈ సరెండర్ అని చెప్పి మోదీ సరెండర్ చేశారు, ట్రంప్ చెప్పారని క్లియర్గా మోదీ గారు చెప్పారు. ట్రంప్ ఫోనే చేయలేదు, యుఎస్ వాళ్ళు కూడా అంగీకరించారు. అది ఆయన చెప్పిన తర్వాత కూడా మళ్ళీ ట్రంప్ నా వల్లే యుద్ధం ఆగింది పాకిస్తాన్ భారత్ మధ్య అంటున్నారు సార్. నా వల్లే యుద్ధం ఆగింది అని ఆయన మాట్లాడారా? స్కాట్లాండ్ లో మాట్లాడారు, ఆయన డైరెక్ట్ మాట్లాడారా? మీడియాతో మాట్లాడారు. సరే, నా దగ్గర ఒక టీం ఉందండి, 10 మంది ఉంటారు. నేను మీతో మాట్లాడంటే వాళ్ళతో మాట్లాడిపిస్తాను మీకు, మళ్ళీ నేను క్రెడిట్ క్లెయిమ్ చేస్తాను, నేనే మాట్లాడాను కానీ మీరు మాట్లాడలేదు. డిప్లొమాటిక్ లాంగ్వేజ్లో అది. మార్కో రూబియో మాట్లాడారు ప్రధానమంత్రితో, కాల్స్ ఉంటుంది. ఇంటర్నేషనల్ కాల్స్ ఎప్పుడైనా ప్రెసిడెంట్ ప్రైమ్ మినిస్టర్ అదే రికార్డ్ అవుతుంది, దాని నుంచి రీడౌట్ అని చెప్పి ఒక కాంపోజిషన్ ఉంటుంది. అంటే టెక్స్ట్ ఏం మాట్లాడారని చెప్పి ఒక నోట్ ప్రెస్కి ఇష్యూ చేస్తారు. ఇది యుద్ధం నడిమిట్లో జరిగిన దానికోసం వాళ్ళు టెక్స్ట్ ఏం పంపించలేదు, అది అట్లనే ఉండిపోయింది అనమాట. సో మనం మెయిన్గా అర్థం చేసుకోవాల్సింది, ఒక పాయింట్లో మోదీ గారు మాట్లాడుతూ అమిత్ షా గారు అమిత్ షా గారు హిస్టారికల్ కాంటెక్స్ట్ ఇచ్చారు. వీళ్ళు సరెండర్ అంటున్నారు కదా కాంగ్రెస్ వాళ్ళు, ఎక్కడెక్కడ సరెండర్ చేశారు మేము చెప్తామని చెప్పారు. నెహ్రూ టైం నుంచి స్టార్ట్ చేశారు. 1948లో ఆ రోజు సర్దార్ పటేల్ మాట వినుంటే ఈరోజు పిఓకే లేకుండా మన దేశంలో ఉంటుండే. మనం ఆ రోజు 3 రోజులు డిలే చేసాం, పాకిస్తాన్ వాళ్ళు వచ్చి ఆ టెరిటరీ గంచుకున్నారు మన దగ్గర నుంచి. ఇప్పుడు కూడా మన దగ్గర లేదు, మనం దాన్ని పిఓకే అంటాం, వాళ్ళేమో ఆజాద్ కాశ్మీర్ అంటారు దాన్ని. ఇటువైపు చైనా వైపు కూడా 62లో 64లో 38,000 square kilometers మనం చైనాకి ఇచ్చేసాం. నెహ్రూ ఏమన్నారు, అక్కడ ఏం లేదులే, అక్కడ అసలు ఏం లేదు, ఒట్టి పెద్ద పెద్ద రాళ్ళు ఉన్నాయి, అది ఉన్నాయి, మనకేం కావాలని చెప్పి హర్యానా సైజులో ఉన్న ఒక రాష్ట్రాన్ని చైనాకి ఇచ్చేశారు, లద్దాఖ్ వైపు లేనించి అటువైపు. ఇప్పుడు కూడా మనం అక్కడ వెళ్ళినప్పుడు మనకు బాధ అనిపిస్తుంది. నేను వెళ్ళాను, లేక్ వెళ్ళాను, ఐ వెంట్ ఇన్ ఏప్రిల్ లాస్ట్ ఇయర్. ఇంత బ్యూటిఫుల్ టెరిటరీ అంటే, కానీ వెదర్ ఎక్స్ట్రీమ్ అక్కడ, అంటే బ్రీదింగ్ ప్రాబ్లమ్స్ ఉంటుంది, అన్నీ ఉంటుంది, చాలా ఉన్నాయి, మనకు ఆక్సిజన్ తక్కువ ఉంటుంది. అది కాకుండా అన్నిటికంటే ఇంపార్టెంట్, మనం 71 వార్ తర్వాత హాజీ పీర్ అని చెప్పి కార్గిల్ దగ్గర పెద్ద హైట్లో ఒక టెరిటరీ ఉండే, ఒక పెద్ద మౌంటైన్ రేంజ్ ఉండే హాజీ పీర్. అది మన ఆల్మోస్ట్ 120 మంది సైనికులు మన వాళ్ళు మార్టర్స్ అయ్యారు, చనిపోయారు దాంట్లో ఆ యుద్ధంలో. దాని తర్వాత హాజీ పీర్ దొరికారు మనకి, హాజీ పీర్ మన చేతికి వచ్చింది.
ఇందిరాగాంధీ అది రిటర్న్ ఇచ్చేసింది పాకిస్తాన్కి. మన దగ్గర అదే వార్లో బంగ్లాదేశ్ వార్ టైంలో పాకిస్తాన్ వైపు మన దగ్గర 15,000 స్క్వేర్ కిలోమీటర్స్ మన దగ్గర ఉండే పిఓకేది మన చేతిలో ఉండే. మన ఆర్మీ అక్కడ వెళ్ళి కొట్లాడి చాలామంది చనిపోయిన తర్వాత తీసుకున్న టెరిటరీని షిమ్లా అగ్రిమెంట్లో జుల్ఫికర్ అలీ భుట్టోకి ఇచ్చేసింది. ఇప్పుడు ఎవరు సరెండర్ చేశారు? ద ప్రాబ్లం ఏంటంటే ఇప్పుడున్న జనరేషన్కి, ఎస్పెషలీ టెలివిజన్ వ్యూయింగ్ జనరేషన్కి ఇది తెలియదు. ఏం జరిగింది అప్పుడు 45లో ఏం జరిగింది, 62లో ఏం జరిగింది, 64 ఏం జరిగింది, 71లో ఏం జరిగింది. 71లో ఇంకో మాట ఉండే, నిన్న చాలా బాగా వచ్చిన డిబేట్లో, నేను కూడా చాలాసార్లు డిబేట్లో మాట్లాడాను దీని గురించి. మన దగ్గర బంగ్లాదేశ్ వార్లో బంగ్లాదేశ్ వైపు అప్పుడు ఈస్ట్ పాకిస్తాన్ వైపు మనం సరెండర్ చేసినప్పుడు వాళ్ళు సరెండర్ చేశారు. వాళ్ళు 93,000 మంది సోల్జర్స్ని మన దగ్గర ప్రిజనర్స్ ఆఫ్ వార్గా తీసుకున్నాం మనం. 93,000 మంది. పాకిస్తాన్ ఆర్మీది ఆల్మోస్ట్ 42% ఆర్మీ స్ట్రెంగ్త్ అది మన చేతికి ఉందన్నారు బంగ్లాదేశ్లో. దాంట్లో ఆర్డినరీ సోల్జర్ నుంచి కర్నల్ లెవెల్, బ్రిగేడియర్ లెవెల్ నుంచి ఆల్మోస్ట్ ఈవెన్ ఒక మేజర్ జనరల్ కూడా మన చేతిలో ఉన్నారు. ఇందిరాగాంధీ వాళ్ళని కూడా ఫ్రీగా ఇచ్చేశారు. మన వైపు నుంచి 680 మంది మన సోల్జర్స్ ఇంక్లూడింగ్ 200 ఎయిర్ ఫోర్స్ పైలట్ని పాకిస్తాన్ పట్టుకున్నారు. ఇవాళ దాకా వాళ్ళని ఇడవలేదు. ఇప్పుడు దాకా చనిపోయి ఉంటారు పాకిస్తాన్ జైల్లో. మీరు ఈజీగా బార్గెన్ చేసుకోవచ్చు కదా, మేము మాత్రం 90,000 మేడం ఉంది, మీ మా వాళ్ళని ఇడవండి, మేము మీ వాళ్ళని ఇడుస్తాం. ఏం చేయలేదు. ఎందుకు? యూఎస్ వాళ్ళు ప్రెజర్ పెట్టారు. నిన్ననే నా ఫేస్బుక్లోకి పోస్ట్ చేశాను నేను, క్లాసిఫైడ్ డాక్యుమెంట్. అంటే యూఎస్ అప్పుడప్పుడు వాళ్ళ క్లాసిఫైడ్ డాక్యుమెంట్స్ రిలీజ్ చేస్తూనే ఉంటారు, అంటే పాత నిక్సన్ టైం నుంచి అంతా. సో నిక్సన్ టైంలో బంగ్లాదేశ్ వార్ స్టార్ట్ అయ్యే ముందు ఇందిరాగాంధీ ప్రెసిడెంట్ నిక్సన్కి రాసిన ఒక లెటర్ 5 పేజీలు ఉన్నాయి. అది యాక్చువల్లీ 140 పేజీలు ఉన్నాయి. దాని 5 పేజీలు నా ఫేస్బుక్లో నేను పోస్ట్ చేశాను. ఎందుకంటే నేను ఇదంతా డీటెయిల్గా చదువుతుంటాను, నా పని ఇదే. సో దాంట్లో క్లియర్గా ఇందిరాగాంధీ ఒక డిఫిటిస్ట్ యాటిట్యూడ్ తీసుకున్నారు. మీరేమైనా చేయండి నిక్సన్ గారు, మేమేం చేయలేకపోతున్నాం అని చెప్పేసి. తర్వాత శామ్ మనెక్షా ప్లాన్ చేసి బాగా చేశారు ఆర్మీ ఆపరేషన్. దాంట్లో ఏ డిస్ప్యూట్ లేదు. ఈవెన్ వాజ్పేయి గారు కూడా అడ్మైర్ చేశారు అది ఆపరేషన్ని. అప్పుడు మనం ఏం ప్రశ్నించలేదు ఎన్ని ఎయిర్క్రాఫ్ట్ పోయిందని. మనది 71 ఎయిర్క్రాఫ్ట్ పోయిందండి మనది. వీ లాస్ట్ 71 ఎయిర్క్రాఫ్ట్ ఇన్ ద వార్, బంగ్లాదేశ్ వార్. అప్పుడు ఎవరన్నా అడిగారండి? ఇప్పుడు రాహుల్ గాంధీకి ఇంత ఇంట్రెస్ట్ ఏముంది అని ఈవెన్ అమిత్ షా గారు అడిగారు. వాళ్ళ వైపు నుంచి ఎంత పోయిందని అడగట్లేదు మన వాళ్ళు. వాళ్ళే చెప్పారు మాది పోయింది, 6 ఎయిర్క్రాఫ్ట్లు పోయినాయి, ఒక అవాక్స్ పోయిందని వాళ్ళే అంటున్నారు. సర్గోడా కొట్టేశారు, కిరాణా హిల్స్ కొట్టేశారు అని చెప్తున్నారు వాళ్ళు. సర్గోడా ఎయిర్ ఫోర్స్ బేస్ ఇవాళ దగ్గర రిపేర్ కాలేదు, వాళ్ళ సివిలియన్ ఎయిర్క్రాఫ్ట్ ఫీల్డ్ అది. జకోబాబాద్ కొట్టాం మనం. ఇంకొక కాంగ్రెస్ ఎంపీ గౌరవ్ గొగోయ్ గారు, ఆయన ఇంకా చాలా పెద్ద మనిషి. ఆయన ఏమంటున్నాడు, రఫేల్ ఎందుకు పాకిస్తాన్ ఎంటర్ కాలేదంటున్నాడు. రఫేల్ అనే ఎయిర్క్రాఫ్ట్లో ఉన్న మిసైల్స్ని షూట్ అండ్ స్కూట్ అంటారు దాన్ని 300 కిలోమీటర్ దూరం నుంచి మీరు కోఆర్డినేట్స్ పెట్టేసి ఇడ్సేసి వచ్చి దాన్ని ఎంటర్ కూడా చేయక్కర్లేదు పాకిస్తాన్, అప్నే వెళ్ళిపోతుంది అది. అంటే దాంట్లో లాటిట్యూడ్ లాంజిట్యూడ్ పెట్టి దాంతో ఒక ఇమేజ్ ఉంటుంది, ఆ ఇమేజ్ చూసుకుంటే పోతుంది అది ఎక్కడుంది అనేది. అంత కూడా బుద్ధి లేదు. ఇంకోటి అంటున్నాడు, డొనాల్డ్ ట్రంప్ని బ్యాన్ చేయకపోతే మేము మెక్డానల్డ్స్ బంద్ చేసేస్తా అంటున్నాడు. ఆలోచించండి ఆయన బుద్ధి. సార్, ఆపరేషన్ సింధూర్, ఆపరేషన్ మహాదేవ్తో పాకిస్తాన్కి భారత్ ఎంత బలంగా ఉందో తెలిసిపోయింది. ఇక్కడితో ఈ 2 దేశాల మధ్య వారు ఆగినట్టేనా, లేదంటే ఆపరేషన్ సింధూర్ 2 కూడా జరిగే అవకాశం ఉందా? రాహుల్ గాంధీ చెప్పారు దాన్ని ఆన్సర్ నిన్న. రాహుల్ గాంధీ అంటున్నారు మీరు కావాలని చెప్పి ఆపరేషన్ సింధూర్ని ఓపెన్గా పెట్టుకున్నారు. అంటే మనం ఏం చెప్పాం లాస్ట్లో, ఇంకొక టెర్రరిస్ట్ అటాక్ మా మీద జరిగితే పెహల్గాం లాంటిది, ఆపరేషన్ సింధూర్ పాజ్ బటన్ని ప్రెస్ చేసాం, ఆఫ్ చేయలేదు. మనకు ఆడియోలో తెలుసు కదా, పాజ్ బటన్ పెట్టాం మనం. పాజ్ నుంచి ఒక బటన్ ప్రెస్ చేయగానే మళ్ళీ యాక్టివ్ అయిపోతుంది. పాకిస్తాన్కి థ్రెట్ అంటే రాహుల్ గాంధీ అంటున్నారు రేపు మళ్ళీ యుద్ధం చేయాలంటే మోదీ గవర్నమెంట్ ఇంకో టెర్రరిస్ట్ యాక్ట్ చేపిస్తారు, దాన్ని బట్టి ఇంకో యుద్ధం చేస్తారని. ఎందుకంటే ఎంత భయం రాహుల్ గాంధీకి నాకు అర్థం కాదు. ఎందుకంటే వాళ్ళకి భయం ఉండే పాకిస్తాన్కి ఉండాలి. పాకిస్తాన్కి ఇప్పుడు కూడా భయం ఉంది. వాళ్ళు అన్నారు మొన్న కూడా, మావాడు ఎవడో వెళ్ళి అక్కడ కొట్టేసి ఇప్పుడు మా మీద వచ్చి పడతాయి బాంబు అని చెప్పేసి. కాశ్మీర్లో మావాడు వచ్చి టెర్రరిస్ట్ యాక్ట్ చేస్తే పాకిస్తాన్ వైపు నుంచి ఇండియా వచ్చి మా మీద మళ్ళీ బాంబు వేస్తారని చెప్పేసి. ఆ భయం ఉండాలండి. హిందీలో అంటారు డర్ అచ్చా హై అని. ఆ భయం ఉంటేనే పాకిస్తాన్ ఒక కంట్రోల్లో ఉంటారు. లేకుంటే వాళ్ళ ఫిలాసఫీ, జుల్ఫికర్ అలీ భుట్టో నుంచి వచ్చిన ఫిలాసఫీ ఒకటి ఉంది, స్టేట్మెంట్, వీ విల్ బ్లీడ్ ఇండియా విత్ 1000 కట్స్. భారతదేశాన్ని 1000 కట్స్ చేసేసి మేము చంపేస్తామని వాళ్ళ ఒఫీషియల్ స్టేట్మెంట్ అది. సో వాళ్ళకి మన ఒఫీషియల్ ఎనిమి, మనం ఎంత పీస్ఫుల్గా పోయినా కానీ వాళ్ళకి భారతదేశం ఉండకూడదు. వాళ్ళకు ముస్లిం నేషన్ కావాలంటే మనం తయారు చేసి వాళ్ళకి ఇచ్చాం ఒకటి. 97% మంది ఇండియన్ ముస్లిమ్స్ 1946లో ఓట్ చేశారు, మాకు పాకిస్తాన్ కావాలి. పాకిస్తాన్ చెప్పలేదు, ముస్లిం నేషన్ కావాలి, ఇచ్చాం వాళ్ళకి. కానీ దాంట్లో 40% మంది కూడా అక్కడ వెళ్ళలేదు.
అంబేద్కర్ గారు చెప్పారు టోటల్ ట్రాన్స్ఫర్ ఆఫ్ పాపులేషన్ నెవర్ హ్యాపెన్. ఎనీవే హిస్టరీ ఈజ్ హిస్టరీ. కానీ నిన్న జరిగిన పార్లమెంట్ డిబేట్లో చాలా క్వాలిటీ డిబేట్ ఉండే. ఇప్పుడు రాజ్యసభలో నడుస్తుంది డిబేట్. జయశంకర్ గారు మాట్లాడారు, అది చాలా సాఫ్ట్ మంచి. ఆయన మీద కూడా వీళ్ళు గురకి ట్రై చేస్తారు. అప్పుడు అమిత్ షా గారు లేచి మంచి డోస్ ఇచ్చారు. మా ఫారిన్ మినిస్టర్కి మీద మీకు భరోసా లేదా? ఎవడో అక్కడి నుంచి పాకిస్తాన్ అని చెప్తున్నాడు, వాడి మాట మీరు పట్టించుకుంటారు. ఇవాళ పాకిస్తాన్ న్యూస్ ఛానల్స్లో గౌరవ్ గొగోయ్ పి చిదంబరం స్టేట్మెంట్. పి చిదంబరం ఏమన్నారు, అక్కడి నుంచి ఎవరు టెర్రరిస్ట్ రాలేదు, మనోలే టెర్రరిస్ట్ అంటున్నారు, కాశ్మీర్ వాళ్ళని చెప్తున్నారు. అది మొత్తానికి ఇక మీదట కయ్యానికి కాలు దువ్వితే వదిలిపెట్టేదే లేదని భారత్ అయితే పాకిస్తాన్కి స్పష్టంగా చెప్పేసింది. థ్యాంక్ యూ సో మచ్ సార్.